గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో జనరల్ మెథడ్లో రెగ్యులర్ పాలిగన్ ఎలా డ్రా చేయాలో చూసాము. ఇది ఇంకొక మెథడ్లో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో అడిగిన క్వశ్చన్ అనమాట. సో ఆ క్వశ్చన్ ఏంటంటే కన్స్ట్రక్ట్ ఏ రెగ్యులర్ హెక్సాగన్ అడిగాడండి మనకి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం డ్రా చేయమన్నాడో చూసుకుంటాం. హెక్సాగన్ అంటే 6 సైడ్స్ ఉంటాయి. ఆఫ్ సైడ్ 30 mm, సైడ్ ఇచ్చిన మనకి 30 mm బై యూజింగ్ ఇన్స్క్రైబ్డ్ మెథడ్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం 5 మెథడ్స్ ఉంటాయని. 5 మెథడ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ అడిగాడండి, ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ మెథడ్ అడిగాడు. సో దీనికి మనము డ్రా చేయవలసింది ఏంటంటే అండి, ఒక్కొక్కసారి మనకి సైడ్ ఇస్తుంటాడు. సైడ్ని మనం ఎలా తీసుకుంటామంటే అండి రేడియస్గా తీసుకుంటాము. ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చాడంటే అండి 30 mm ఇచ్చాడు. సో మనకి ఇక్కడ రేడియస్ వచ్చేటప్పటికి రేడియస్ అంటే సైడ్ నథింగ్ బట్ సైడ్ ఇచ్చాడండి. సైడ్ మనకి వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడంటే అండి 30 mm ఇచ్చాడు. సో 30 mm ఇచ్చినప్పుడు మనము ఆ 30 mm తోటి ముందుగా ఒక సర్కిల్ డ్రా చేసుకుంటామండి. ఇన్స్క్రైబ్డ్ అన్నాడు కాబట్టి సర్కిల్ లోపల మనము హెక్సాగన్ డ్రా చేసుకుంటాము. ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాము. సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తామంటే అండి, ఏదైతే సెంటర్ నుంచి మనం డ్రా చేసామో ఒక హారిజంటల్ లైన్ డ్రా చేసుకుంటామండి. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్గా నేమ్ పెట్టుకోండి ఏ అని. ఇప్పుడు ఏం చేస్తామంటే అండి, మనకి హెక్సాగన్ అడిగాడు కాబట్టి 6 సైడ్స్. అప్పుడు మనము ఈ లెంత్ ఏదైతే ఉందో మనం డ్రా చేసిన హారిజంటల్ ఎంత ఉందో 30 × 2 టైమ్స్ అనమాట. అంటే డయామీటర్ కదండి, ఓవరాల్గా 60 అవుతుంది. ఈ 60 mmని 6 ఈక్వల్ పార్ట్స్ వేసుకోవాలి. హెక్సాగన్ అడిగాడు కాబట్టి ఈ 60 mmని 6 ఈక్వల్ పార్ట్స్ వేసాను. అదే మనకి హెక్సాగన్ ప్లేస్లో పెంటాగన్ అడిగాడు అనుకోండి, 60 mmని 5 ఈక్వల్ పార్ట్స్ వేసుకుంటాం. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాము మనము ఈక్వల్ పార్ట్స్ ఎలాగైతే చేయాలో ఆల్రెడీ మనం నేర్చుకున్నామండి. సో ఏ దగ్గర మనము ప్రొట్రాక్టర్ రివర్స్లో ప్లేస్ చేసుకుని 30 నుంచి 45 degrees అంతా మెయింటైన్ చేయొచ్చండి. ఆ యాంగిల్ తోటి మనం ఏం చేస్తామంటే ఒక డమ్మీ లైన్ కొడతామండి. డమ్మీ లైన్ ఎంత మనం డ్రా చేసుకుంటామంటే అండి, సర్కిల్ బయటికి రాకుండా సర్కిల్ లోపల మనం చేసుకుంటాం కాబట్టి మ్యాక్సిమము. సో 30 mm ఎంత తీసుకుంటాము. 30 mmని మనం ఎంత తీసుకుంటామంటే 6 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 30 mmని 6 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఈచ్ వన్ ఎంత వస్తుందంటే అండి 5 mm వస్తుంది అనమాట. సో 5 mmతో మనం కాంపస్ సెట్ చేసుకుంటాము, లేకపోతే స్కేల్తో మార్క్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 ఈక్వల్ పార్ట్స్ తీసుకుంటామండి. 6 ఈక్వల్ పార్ట్స్ తీసుకున్న తర్వాత ఇక మనం ఏం చేస్తామంటే నేమింగ్ ఇచ్చుకుంటాం. 6 5 4 3 2 1 అని. 6 నుంచి 1 నుంచి కలపకూడదంటే చాలా మిస్టేక్ అవుతుంది. ఫస్ట్ 6 నుంచి డైరెక్ట్గా ఈ పాయింట్ జాయిన్ చేసుకుంటాము. తర్వాత అగైన్ 5 నుంచి, తర్వాత ఏం చేస్తామంటే అండి 5 నుంచి కలుపుకుంటాము. ప్యారలల్గా డ్రా చేసుకోవాలండి, ప్యారలల్గా. తర్వాత అగైన్ 4 నుంచి, తర్వాత 3 నుంచి, 2 నుంచి, లాస్ట్ 1 నుంచి కలుపుకుంటామండి. ఇలా నేమింగ్ ఇచ్చుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే అండి, తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే ఏ నుంచి 6 డిస్టెన్స్ తీసుకుంటామండి. ఏ నుంచి 6 డిస్టెన్స్ తీసుకుని ఏ సెంటర్ చేసి ఇక్కడ ఒక ఆర్క్ కట్ చేసుకుంటాము. మరలా అగైన్ ఏ నుంచి 6 డిస్టెన్స్ తీసుకుని 6 సెంటర్ చేసి ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తామండి. ఆ 2 ఆర్క్ సెట్లు ఎక్కడైతే మీట్ అయ్యో దాన్ని జీ పాయింట్ అనుకుంటాము. జీ పాయింట్ నుంచి 2ని కలుపుతూ, జీ పాయింట్ నుంచి 2 2 కాదు, మ్యాక్సిమం అందరూ 2 కలుపుతారు. కానీ 2ని కలుపుతూ సర్కిల్ మీద ఒక లైన్ డ్రా చేస్తారు. ఎక్కడైతే కట్ అయిందో దాన్ని ఏమనుకుంటారంటే అండి బీ పాయింట్ అనుకోండి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్రెడీ ఏం డ్రా చేస్తాం కదండి, ఏని బీని రెండింటిని జాయిన్ చేస్తారు. ఏని బీని రెండింటిని జాయిన్ చేస్తారండి. జాయిన్ చేసిన తర్వాత ఏబి డిస్టెన్స్ తీసుకుని బి సెంటర్ చేసి ఇక్కడ ఒక ఆర్క్ కట్ చేస్తారు. సి పాయింట్ వస్తుంది. అప్పుడు బీని సిని కూడా జాయిన్ చేస్తారండి. బీని సిని కూడా జాయిన్ చేస్తారు. బీసీ డిస్టెన్స్ తీసుకుని సి సెంటర్ చేసి ఇక్కడ ఆర్క్ కట్ చేస్తారండి. డి పాయింట్ వస్తుంది. సిని డీని కూడా జాయిన్ చేస్తారు. తర్వాత సిడి డిస్టెన్స్ తీసుకుని డి సెంటర్ చేసి సర్కిల్ మీద ఒక ఆర్క్ డ్రా చేస్తారండి. అది ఈ పాయింట్ అవుతుంది. డీని ఈని కూడా జాయిన్ చేస్తారు. తర్వాత అగైన్ ఈడి డిస్టెన్స్ తీసుకుని ఈ సెంటర్ చేసి ఇక్కడ ఆర్క్ డ్రా చేస్తారండి. ఎఫ్ పాయింట్ వస్తుంది. ఈని ఎఫ్ని జాయిన్ చేస్తారు. ఆ తర్వాత మనము ఎఫ్ని ఈని కూడా రెండింటిని జాయిన్ చేసుకుంటామండి. ఇలా ఎప్పుడైతే జాయిన్ చేసుకున్నామో మనకి లోపల సర్కిల్ డ్రా చేసుకున్నాము. తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే అండి, మనకి ఒక్కొక్కసారి ఈ పాయింట్లు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కలవు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ సరిగ్గా చేసుకోకపోయినా యాంగిల్ అనేది మనము మోర్ దాన్ 45 degrees తీసుకున్నా సరే మనకి ఇంక్లినేషన్ అనేది సరిగ్గా కట్ అవ్వక, సో ఈక్వల్ పార్ట్స్ సరిగ్గా అవ్వక మనకి లోపల ఉన్న ఇన్స్క్రైబ్డ్ సర్కిల్ లోపల ఉన్న హెక్సాగన్ ఏదైతే ఉందో హెక్సాగన్ అనేది ఈక్వల్ సైడ్స్ రావండి. రెగ్యులర్ కాబట్టి అన్నీ కూడా మనకి ఈక్వల్ సైడ్స్ రావాలి. సైడ్లో వచ్చేటప్పటికి మనకి సైడ్ ఎంత అయితే మాట్లాడాడో మనం సైడ్ వాల్యూ చేసుకుంటామండి. సైడ్ ఎంత ఇచ్చాడంటే అండి మనకి 30 mm అని ఇచ్చాడు కాబట్టి 30 mm మనం డ్రా చేసుకుంటాం. సో ఇక్కడతో మనకి కంప్లీట్ అయిపోయింది.